సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధర్యం కావ్యపఠనం కావిస్తున్న శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు కావ్యాన్ని ధారావాహిక ప్రసంగంగా ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 89వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. జానుగాంతలో దివ్యమౌ నిరతిని తెలిసి వాక్పతి పరుడు నీతిజ్ఞుడు అలఖు భృగు సారంగధరు కృతకృత్యుజేయనెంచి ఏట్టెర తోడ్పడ నెగుదెంచే. జానుగానంతలో దివ్యమౌ నిరతిని దివ్యమౌ నిరతిని ఇలా రెండుగా విభజించుకోవాల్సి వస్తుంది 3 కథల్లోనూ అర్థాన్ని బట్టి. జానుగానంతలో దివ్యమౌ నిరతిని తెలిసి వాక్పతి పరుడు నీతిజ్ఞుడు అలఖు భృగువు సారంగధరు కృతకృత్యుజేయ నెంచి ఏడ్తెరన్ తోడ్పడని ఉదించే. ఇక్కడ భృగు అన్న చోట కూడా 2 అర్థాలు ఉన్నాయి. భృగు అంటే శుక్రాచార్యుడు అనే అర్థం ఉంది, మనందరికీ తెలిసిందే. శివుడు అనే అర్థం కూడా ఉంది అని విశ్వకోశం చెబుతోంది. విశ్వకోశం అనేది అమరకోశం లాంటిది. అమరకోశంలో ఎలా అయితే మీకు పర్యాయ పదాలు ఉండేటట్టుగా శ్లోకాలు ఉన్నాయో, విశ్వకోశంలో కూడా అలా ఉన్నాయి. ఇక్కడ భృగు శుక్రే ప్రపాతేచ జమదగ్నవు పినాకిని అని విశ్వకోశం చెబుతోంది. అందువల్ల భృగు అనే అర్థం ఉంది, పినాకిని అనే అర్థం కూడా ఉంది, అనే అర్థం కూడా ఉంది. కాబట్టి భృగు అనే పదాన్ని మొదటి కథలో శివుడు అనే అర్థంలో వాడుకో. చూద్దాం. జానుగా అనంతలో దివ్యమౌ నిరతిని తెలిసి, ఆ లోపల అంతలో జానుగా దివ్యమౌ నిరతిని తెలిసి అని. జాను అనే పదానికి అందము అని అర్థం, అందము ఉన్నట్లుగా. జానుగా అంతలో దివ్యమౌ నిరతిని, గొప్ప ఆసక్తి, దివ్యమైనటువంటి ఆసక్తితోటి. దివ్యము అంటే మనోజ్ఞము, మనోహరము అని చెప్పాలి. నిరతిని మిక్కిలి ఆసక్తిని తెలిసి ఎరిగిన వాడై, ఆసక్తిని ఎరిగిన వాడై వాక్పతి పరుడు. వాక్పతి అన్నప్పుడు బ్రహ్మ, వాక్కులకు అధిపతి బ్రహ్మదేవుడు. పరుడు అంటే పరాత్పరుడు, పరమేశ్వరుడు అని అర్థం. అది విశేషణంగా ఇక్కడ మనం వాడుకోవచ్చు, పరమేశ్వరుడైన బ్రహ్మ అని. నీతిజ్ఞుడు, న్యాయం తెలిసినటువంటి వాడు, ధర్మవేత్త, వేదవేత్త కాబట్టి. అలగు భృగువున్, బ్రహ్మదేవుడు పరాత్పరుడైనటువంటి, న్యాయం తెలిసిన వాడైనటువంటి అలగు భృగువున్, ఆ శంకరుని అని, ఆ గొప్పవాడైనటువంటి అధికుడైనటువంటి శంకరుని అని. శంకరుడికి విశేషణాలు ఇవన్నీ. సారంగధరున్, ఇదిగో జింకతాల్పరి అయినటువంటి వాడిని. కృతకృత్యుజేయ నుంచి ఏడ్తెరన్ తోడ్పడ నేగుదెంచన్, ఇదిగో ఈయనకి సహాయం చేయడానికి అప్పటికప్పుడు బయలుదేరిచ్చాడు అని. కృతకృత్యు చేయడం అంటే సార్థకుని చేయడం. ఇప్పుడు ఈ వివాహ కార్యక్రమం అంతా ఈ తంతంతా నడిపించడానికి కోసం అని అర్థం. ఆయన శంకరుడి దగ్గరికి వచ్చాడు.
ఏడ్తరన్ అనే పదానికి కూడా ఇక్కడ శీఘ్రముగా అని అర్థం చెప్పుకున్నాం. తర్వాత కథలో యుద్ధానికైనా అర్థం చెప్పుకున్నాం. ఇదిగో రెండు కథల్లో పదాలకు ఉన్నటువంటి అర్థాలను దృష్టిలో పెట్టుకుని ఇలా వాడటం జరిగింది. ఇందులో విశేషంగా వాడబడిన పదాలు ఆ రెండు మూడు పదాలు, ఒకటి భృగువు, రెండు ఏడ్తర. కాబట్టి ఇందులో శివుడు పరంగా చెప్పింది ఏమిటి మనకి ఇప్పుడు? జానుగానంతలో దివ్యమౌ నిరతిని తెలిసి, అదిగో ఆ ఆసక్తి తెలిసి, ఏం ఆసక్తిది? అక్కడ వివాహం, దానికి కావాల్సిన ఏర్పాట్లు, అందులో ఉన్న ఆసక్తి. అందమగునట్లుగా మనోహరమైనటువంటి మిక్కిలి ఆసక్తితోటి, ఆసక్తిని తెలిసి వాక్పతి అయినటువంటి బ్రహ్మ, పరమేశ్వరుడు, నీతిజ్ఞుడు అయినటువంటి శివుడిని, సారంగధరుడు శివుడిని కృతకృత్యం చేయడం కోసం, సార్థకుని చేయడం కోసం అదిగో శీఘ్రంగా సహాయం చేయడానికి వచ్చాడు. బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు ఈ కార్యంలో పాలు పంచుకోవడానికి. ఇది శివుడి పరంగా. చంద్రుడి పరంగా చెప్పుకునేటప్పుడు ఏం చూద్దాం? అంతలో జానుగా దివ్య మౌని రతిని, ఇక్కడ మౌని రతి అని విడగొట్టాం. ఇందాక దివ్య మౌ నిరతి అని విడగొట్టాం. ఇప్పుడు దివ్య మౌని రతిని అని విడగొట్టాం. ఆ మహర్షి యొక్క అనురాగంతో అని. ఎవరా మహర్షి? దివ్య మౌని, ఆయన నారదుడు. నారదుని యొక్క అనురాగంతో తెలిసి ఎరిగిన వాడై, నారదుడు ముల్లోకి సంచారు కదా, ఇక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ, మొత్తానికి ఎక్కడ చెప్పాడో అందుచేత ఆయన వల్ల తెలుసుకున్నటువంటి వాడే అని. వాక్పతి పరుడు. వాక్పతి అంటే ఈ కథలో బృహస్పతి, వాక్కులకు అధిపతి, బృహస్పతి అని అర్థం, గురువు. వాక్పతి పరుడు అన్నప్పుడు పరాశబ్దం శత్రువుకి అన్వయం అవుతుంది. అందువల్ల వాక్పతి పరుడు అంటే బ్రహ్మకి శత్రువు, బృహస్పతికి శత్రువు అని. బృహస్పతికి శత్రువు ఎవరు? శుక్రాచార్యుడు. విద్యాస్పర్ధ, వైవిధ్యం వాళ్ళ మధ్యలో ఉన్నది. అందువల్ల ఆయన దేవతల గురువు అయ్యాడు, ఈయన రాక్షసులకు గురువు అయ్యాడు. అది కూడా వాళ్ళిద్దరి మధ్య వైరానికి కారణమైంది. సరే, ఇప్పుడు శుక్రుడు దీనిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ కథలోకి. బృహస్పతికి శత్రువు అయినటువంటి వాడు నీతిజ్ఞుడు, నీతి తెలిసినటువంటి వాడు, అలగుడు అయినటువంటి భృగువు. ఇదిగో భృగువు. ఇక్కడ భృగు అంటే భృగువే, శుక్రాచార్యుడు. కాబట్టి శుక్రాచార్యుడు సారంగధరుని కృతకృత్య చేయనించి, సారంగధరుణ్ణి కృతకృత్యుణ్ణి చేయటం, సార్థకుణ్ణి చేయదలిచి, ఇక్కడ సారంగధరుడు అంటే ఎవరు? చంద్రుడు. చంద్రుణ్ణి సార్థకుణ్ణి చేయటానికి, కృతకృత్యుణ్ణి చేయటానికి, కృతార్థుని చేయటానికి ఏడ్తెరన్ తోడ్పడని వచ్చి, తోడ్పడటానికి, యుద్ధంలో తోడ్పడడానికి వచ్చాడు. అంటే యుద్ధ ప్రస్తావన చేశారు ఇక్కడ. అది యుద్ధంలో సహాయం చేయడానికి వచ్చాడు అని చెప్తారు. ఎవరు వచ్చారు ఇక్కడికి? శుక్రాచార్యుడు, బృహస్పతి. దేనికోసం వచ్చాడు? చంద్రుడికి సహాయం చేయడానికి వచ్చాడు. ఇట్లా మనం కథలో చెప్పుకో. జానుగా అంతలో దివ్యమౌని రతి చేత, దివ్యమౌని అంటే నారదుడు, నారదుని యొక్క అనురాగంతో తెలిసిన వాడై వాక్పతి పరుడు, బృహస్పతి యొక్క శత్రువు అయినటువంటి శుక్రుడు, నీతిజ్ఞుడు అయిన అలగుడు భృగువు, శుక్రాచార్యుడు సారంగధరు కృతకృత్య చేయనించి, సారంగధరుణ్ణి కృతార్థుని చేయడం కోసంగాను ఏడ్తరన్ తోడ్పడన్ ఏగుదించన్, యుద్ధంలో సహాయం పడ్డానికట. ఏడ్తరన్ తోడ్పడన్ అని ఏగుదించాను. సరే, వచ్చినవాడు. ఇక మూడో కథలో భాగంగా అంతలో ఆ సమయంలో జానుగాన్ దివ్యమౌ నిరతిని,
దివ్యము నిరతి దివ్యమైనటువంటి ఆసక్తితో తెలుసుకున్న వాడై తెలిసి వాక్పతి. ఇక్కడ వాక్పతి అంటే బ్రహ్మదేవుడనో బృహస్పతి అనో కాదు కదా. ఇక్కడ వాక్పతి అంటే చిత్రంగా మాట్లాడేటువంటి వాడైనటువంటి మంత్రి. ఆయనకే ఈ పరుడు అనేది కూడా విశేషణం. ఉత్కృష్టమైన వాడు, చాలా గొప్పవాడు అని. నీతిజ్ఞుడు, నీతిని తెలిసినటువంటి వాడు అని చెబుతున్నాం. ఆయన నీతిజ్ఞుడు అనేది పేరు కూడా. నీతిజ్ఞుడు అనేటువంటి మంత్రి. దాటి కథలో నీతిజ్ఞుడు అంటే నీతి తెలిసినటువంటి వాడు, గొప్ప నీతిపరుడు అని చెప్తాను. కానీ ఇక్కడ మాత్రం నీతిజ్ఞుడు అంటే నీతిజ్ఞుడు అనేవాడు ఒక మంత్రి, రాజరాజ నరేంద్రుడికి. అలఘు భృగువు, అలఘు గొప్పవాడు, భృగువు అంటే శంకరుని వంటి వాడు, తారంగధరుడు, అది సంజ్ఞావాచకం, ఆయన పేరు తారంగధరుడు. ఆయన కృతకృత్యం చేయటానికి, సార్థకుని చేయటానికి ఏడ్తెరన్ తోడ్పడన్ ఏకుదించన్. అదిగో ఆయన వచ్చాడు, నీతిజ్ఞుడు అనే మంత్రి వచ్చాడు అని చెప్పడం. దేనికి వచ్చాడు ఈయన? తారంగధరుని కృతకృత్యం చేయడానికి. ఏడ్తరన్ అంటే ఇక్కడ మళ్ళీ శీఘ్రంగానే అర్థం చెప్పుకోవాలి. ఏడ్తరన్ తోడ్పడన్ ఏకుదించన్, ఆయనకి సహాయపడడానికి వచ్చాడు ఒక మంత్రి. ఆయన నీతిజ్ఞుడు, ఆయన పేరు. ఇలా 3 కథల్లోనూ మనం చెప్పుకున్నాం. తర్వాత అప్పుడు గోధరవరుడు నయార్ణవుడన పరగు వాక్పతిని ఎట్టర పనికుపక్రమించుటొప్పగునన సమ్మతించి అతడు పరికరంబుల మృత్యుల వలన కూర్చే. చిన్నగానే కనిపిస్తున్నాయి కానీ 3 అర్థాలు విడివిడిగా ఇవ్వడం వల్ల కొంత సమయం పడుతుంది. కొంత అర్థం చేసుకోవడానికి కూడా కొంత సమయం కావాలి, హడావుడి పడి చెప్పేదానికి కాదు. 3 కథల్లోనూ తేడాలు ఉన్నాయి కాబట్టి. అప్పుడు గోధరవరుడు నయార్ణవుడన వరగు వాక్పతిన్ ఎత్తెర పనికుపక్రమించుటొప్పగునను సమ్మతించి అతడు పరికరంబుల మృత్యుల వలన కూర్చే. అప్పుడు ఆ సమయంలో శివకథలో గోధరవరుడు అంటే హిమవంతుడు, నయార్ణవుడు అన వరకు వాక్పతిన్. నయార్ణవుడు అనేటువంటిది, నయార్ణవుడు అంటే అర్ణవం అంటే సముద్రం, నయ అంటే నీతి, నయార్ణవుడు అంటే నీతి సాగరుడు అని చెప్పదగినటువంటి వాక్పతిన్ బ్రహ్మదేవుని ఏడ్తెరన్ వెంటనే పనికి ఉపక్రమించుడు ఒప్పగునన్. ఏం పనిది? వివాహానికి సంబంధించినటువంటి కార్యం. దాన్ని చేయటానికి ఉపక్రమించడానికి మొదలు పెట్టడానికి ఇది సమయము అని అనన్ సమ్మతించి అతడు పరికరంబుల మృత్యుల వలన కూర్చే. సమ్మతించి అంగీకరించి అతడు పరికరంబులను మృత్యుల వలన కూర్చే. సేవకుల వలన అక్కడికి కావలసినటువంటి, వివాహానికి కావలసినటువంటి ఉపకరణాలన్నీ కూడా అక్కడికి చేర్చాయట. అప్పుడు గోధరవరుడు చేర్చింది ఎవరయ్యా అంటే గోధరవరుడు. ఎవరి ద్వారా చేర్చాడు? మృత్యుల ద్వారా చేర్చాడు. దేనికి? వివాహానికి కావలసిన పరికరాలు, ఉపకరణాలన్నింటినీ. అప్పుడు గోధరవరుడు, ఆ సమయంలో గోధరవరుడు అంటే హిమవంతుడు, నయార్ణవుడన వరకు వాక్పతిన్. నయార్ణవుడు, నయ అర్ణవుడు అంటే నీతి సాగరుడు అని చెప్పాం. నీతి విషయంలో, నీతి విషయంలో అంటే నీతి జ్ఞానంలో సముద్రం అంతటి వాడు అని. అనవరుగు వాక్పతిని, బ్రహ్మదేవుడే సాక్షాత్తు కళ్యాణానికి భూముడు ఇక్కడ చేయటానికి. ఏడ్తెరన్ పనికి ఉపక్రమించుటొప్పగునని. ఇదిగో వివాహ కార్యానికి ఇది సమయము,
మొదలు పెట్టడం మంచిది అని చెప్పడం వల్ల సమ్మతించి అతడు పరికరంబుల భృత్యుల వలన కూర్చన్. అట్లా భృత్యుల వలన, సేవకుల వలన పరికరాలన్నింటినీ కూడా, వివాహానికి కావలసిన ఉపకరణాలన్నింటినీ కూడా కూర్చున్నవాడాయను, సమకూర్చాడు. ఇది చివరి కథలో. చంద్రుడి కథలో ఏమిటి? అప్పుడు గోధరవరుడు వజ్రాయుధాన్ని ధరించినటువంటి వాడు ఇంద్రుడు అని. వజ్రాయుధాన్ని ధరించినటువంటి ఇంద్రుడు నయార్ణవుడనవరగు వాక్పతిన్. ఇక్కడ వాక్పతి అంటే బృహస్పతి అని చెప్పుకున్నాం రెండో కథలో. గురువు ఆయన నయార్ణవుడు, నీతిసాగరుడు ఆయన. ఇక్కడ ఆయనకి విశేషణం ఇది. నయార్ణవుడనవరగు వాక్పతిన్ ఏత్తర పనికి ఉపక్రమించుటొప్పగుననన్. ఇదిగో ఏర్పడ పని, ఏత్తర పని అన్నప్పుడు యుద్ధ కార్యానికి అని అర్థం. ఉపక్రమించుట ఒప్పగును అంటే ప్రారంభించడానికి ఇది తగిన సమయం అనగా విని సమ్మతించి అంగీకరించి అతడు ఆ బృహస్పతి పరికరంబుల భృత్యుల వలన కూర్చే. యుద్ధ సామాగ్రిని అంతటినీ కూడా, యుద్ధ ఉపకరణాలన్నింటినీ కూడా భృత్యుల వలన కూర్చాను, సేవకుల వలన. ఇక్కడ యుద్ధం అంటే ఊరికే చేయలేరు కదా, మరి ఆయుధాలు కావాలి, కత్తులు గడాలు ఏమో పోగు చేసుకోవాలి, ఆ ఆయుధాలు, బాణాలు, శస్త్రాలు, అస్త్రాలు అన్నీ ఉంటాయి కదా. అందుచేత యుద్ధోపకరణములను భృత్యుల వలన, సేవకుల వలన కూర్చొని కూడబెట్టిన వాడాయన. రథాలు, మరి కవచాలు, ఇవన్నీ కూడా. ఇది బృహస్పతి కథ, రెండో కథ చంద్రుడి కథ. ఇక మూడవ కథలో సారంగధరుడు ఏమంటున్నాడు? అప్పుడు గోధరవరుడు, ఇక్కడ మరి రాజు అని. గోధరవరుడు అంటే రాజరాజ నరేంద్రుడు. గో అనే దానికి భూమి అనే అర్థం. భూపాలకుడిని గోధరుడు అన్నాడు ఈయన. అందులో శ్రేష్ఠుడు మళ్ళీ గోధర వరుడు, రాజరాజ నరేంద్రుడు. నయార్ణవుడనవరగు, నయార్ణవుడు అనేటువంటి పేరుతోటి ప్రసిద్ధమైనటువంటి, ఇందాక నీతిజ్ఞుడనో ఇక్కడ నయార్ణవుడు అంటున్నాడు. వాక్పతిన్, మంత్రిని, చక్కగా మాట్లాడేటువంటి ఒక మంత్రిని, నయార్ణవుడు అనేవాడిని ఏట్టరవనికి ఉపక్రమించుటొప్పగున, వెంటనే ఈ కార్యానికి పూనుకొనడం మంచిది అని చెప్పాడు. ఇక్కడ ఏం కార్యం? మొదటి దాంట్లో వివాహ కార్యం శివుడిది, రెండో దాంట్లో యుద్ధ కార్యం బృహస్పతిది, మూడో దాంట్లో ఏం కార్యం ఉంది? ఇక్కడ మరి విచారణ మొదలు పెట్టాలి. విచారణ కార్యం, న్యాయాధికారుల సమక్షంలో తారంగధరుడు తప్పు చేశాడా లేదా అనేది విచారించాలి. అదిగో ఆ కార్యక్రమం జరుగుతుంది. అది ఈ కార్యం. ఉపగుణను సమ్మతించి అతడు పరికరంబుల భృత్యుల వలన కూర్చే. అప్పుడు ఆయన కొన్ని పరికరాలని, ఇది విచారణకు అవసరమైనటువంటి పరికరాలు, నయార్ణవుడు అక్కడికి సమకూర్చాడు. నయార్ణవుడు అంటే నీతిజ్ఞుడు, మంత్రి సమకూర్చాడు ఇలాంటివన్నీ కూడా వెంటనే. ఇలా మూడింట్లోనూ మూడు కార్యక్రమాలు మొదలైనవి. మొదటి దాంట్లో వివాహ కార్యక్రమం ఉంది శివుడు దాంట్లో, రెండో దాంట్లో వచ్చేసి యుద్ధ కార్యం ఉంది, మూడో దాంట్లో వచ్చేసి విచారణ కార్యం, ఒక కోర్టు న్యాయాధికారుల సమక్షంలో ఒక విచారణ కార్యక్రమం మొదలవుతుంది. సాధారణంగా రాజు, మంత్రి, మరి వీళ్ళంతా కూడా, రాజుగారు అక్కడ ఉన్నాడు, న్యాయాధికారి కదా ఆయన. ఇట్లు కూర్చి వేదోక్త ధర్మ ప్రకారంబుగా కార్యంబు నడుపనుద్యమించి అందరి ముఖ్యులకు వారలకు హెచ్చరిక చేయునవసరంబున. ఇక్కడ ఈ రకంగా పై కార్యక్రమాలని, వివాహ కార్యక్రమాన్ని మొదటి కథలో, రెండో కథలో యుద్ధ కార్యక్రమాన్ని, మూడో కథలో విచారణ కార్యక్రమాన్ని కూడా
కూర్చి వేదోక్త ధర్మ ప్రకారముగా కార్యము నడుపనుద్యమించి, వేదోక్తంగా చేయాలి వివాహమైనా. మరి ఆ రోజుల్లో ఏ కార్యక్రమం కూడా చేసేటప్పుడు శాస్త్ర ప్రకారం శాస్త్ర సమ్మతమై ఉండాలి అనేది కదా. అందువల్ల వేదోక్త ప్రకారంగా అని వాడాడు. వేదోక్త ధర్మ ప్రకారముగా, వేదం ఎలా చెప్పిందో ఆ రకమైన ధర్మంతో నడుచుకోవటం అనేది అది జాతి యొక్క ధర్మం. అదిగో దానికి దాటి వెళ్లకుండా, వేద ధర్మాన్ని పాటించడం అంటే వేదాలు ఏం చెప్పినవో అది ఆచరించడం అంతే, దాన్ని దాటి వెళ్లకుండా. ఆ ప్రకారంగా కార్యము నడుపను ఉద్యమించి అందరి ముఖ్యులకు వారులకు హెచ్చరిక చేయనవసరం. అందులో అక్కడ ముఖ్యులైన వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక చేశారట. ఆ సమయంలో ఏం చెప్పారో చూద్దాం. ఉద్యమించి అందరి ముఖ్యులకు వారులకు హెచ్చరిక చేయడం అవసరము. అవసరము అంటే సమయము అని అర్థం. అమరవరుడును కన్య గమగమున వరిష్ట కళ్యాణ పీఠోపరిందనర్చియున్న నా స్థానముననే ఏరిగన్నదరముగాని బలగము వచ్చిన నల్గడల నిండే. శివకథలో ఏం జరిగిందో చూద్దాం. అమరవరుడును, అమరన్ వరుడును, వరుడు అంటే పెళ్లి కొడుకు. కన్యన్, కన్య అంటే ఇక్కడ పెళ్లి కూతురు. ఎవరు అక్కడ? శివుడు పార్వతి. పెళ్లి కొడుకైన శివుడు, పెళ్లి కూతురైనటువంటి పార్వతి. వరుడును కన్యన్ గమకమున, గమకమునన్, గమకము అంటే ప్రయత్నముతో అని అర్థం. గమకము, గమకం అంటే నడకని కాదు. ఇక్కడ మాత్రం వరుడు అలాగే కన్య పార్వతి వీళ్ళిద్దరికీ ప్రయత్నంతో వరిష్ట కళ్యాణ పీఠోపరందనర్చియున్న, మిక్కిలి శ్రేష్టమైనటువంటి కళ్యాణ పీఠం, పెళ్లిపీఠలు, దానిపైన ఉపరిన్ తనర్చియున్నన్, చక్కగా అతిశయించి కూర్చుని ఉండగా అని. అమరవరుడును, అమరన్ వరుడును కన్యన్ గమకమున వరిష్ట కళ్యాణ పీఠోపరం తనర్చి యున్న ఆ స్థానమునకన్న, ఆ స్థానమునకు అచ్చోటికి, ఆ స్థానము, ఆ స్థానమున ఏరికి ఎన్నతరము గాని, ఎవరికి కూడా ఎన్నతరము గాని గణింపశక్యముగా అన్నటువంటి బలగము వచ్చిన నల్గడల నిండే. వచ్చి నల్గడల నిండే, బలగము వచ్చి నల్గడల నిండే. బలగము అన్నప్పుడు బంధుజనము. వివాహానికి సాధారణంగా యుద్ధమైతే ఏదో సైన్యం బలము వచ్చిందని చెప్పుకుంటాం. ఇక్కడ బలగము అన్నప్పుడు బంధువులు, బంధు బలగం, చాలా మంది బంధుగణాలు వచ్చారు అని చెప్పడం. బలగము వచ్చి నల్గడల నిండే, 4 దిక్కులా నిండినారట. 4 వైపులా నల్గడ, 4 గడ, 4 దిక్కుల యందు అని. 4 గడలు, నల్గడలు. అమరవరుడును కన్య గమగమున వరిష్ట కళ్యాణ పీఠోపరిందనర్చియున్న స్థానమున నేరిగన్న తరము గాని బలగము వచ్చి నల్గడల నిండే. ఈ రకంగా పార్వతీ పరమేశ్వరులు కళ్యాణ పీఠల మీద, పెళ్లిపీటల మీద, కళ్యాణ పీఠము అన్నాడు. కళ్యాణము పీఠము సంస్కృత పదాలు, తెలుగు పదాలకు వచ్చేసరికి పెళ్లిపీటలు అవుతాయి. పెళ్లిపీటల మీద ఉన్నారు. చక్కగా తనరి ఉన్న సమయంలో ఆ చోటికి చాలా మంది బంధువులు వచ్చి చేరారు. నల్గడలా నిండి ఉండగా అని.
వాళ్ళందరూ నాలుగు దిక్కులా నిండేటట్టుగా బంధువులు వచ్చారు. చాలా గొప్పగా బంధువులు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది మొదటి కథ. రెండో కథ ఏమిటి? చంద్రుడి కథలో అమరవరుడు, ఇక్కడ దేవేంద్రుడు. అమరవరుడు అంటే దేవేంద్రుడు. ఇక్కడ కన్య అనే పదానికి కొత్త అనే అర్థం చెప్పారు ఈయన. కన్య గమకమునన్, కొత్త ప్రయత్నంతో, మరొక కొత్తది అయినటువంటి ప్రయత్నంతో కన్య గమకమునన్ వరిష్ఠ కళ్యాణ, వరిష్ఠ కళ్యాణ పీఠోపరిన్. ఇక్కడ కళ్యాణ పీఠం అంటే బంగారు పీఠం అని అర్థం చెప్పారు. ఇది రెండు మనం గమనించాల్సింది. కన్య అన్నప్పుడు ఇందాక స్త్రీ కాబట్టి కన్య పార్వతి అని చెప్పాం. కన్య అన్నప్పుడు కొత్త అని అర్థం చెప్పారు. అలాగే కళ్యాణ పీఠము అన్నప్పుడు అక్కడ పెండ్లి పీఠలు అని చెప్పాము ఇందాకటి కథలో, ఇక్కడ బంగారు పీఠం అని చెప్పాము. సింహాసనం లాంటిది కళ్యాణ పీఠం. దాని మీద కూర్చుని ఒప్పుతున్నాడట ఎవరు? అమరవరుడు. అమర అంటే దేవతల యొక్క శ్రేష్ఠుడైనటువంటి దేవేంద్రుడు, దేవతల పరిపాలకుడు కదా, ఆయన రాజు కదా. అందువల్ల అచ్చోటనెవ్వరికి తనచ్చియున్న నా స్థానమున నేరిగా నదరముగా అని బలగము వచ్చి నల్గడల నిండే. ఆ చోటికి ఎవరికి అన్నతరముగా అన్నటువంటి, శక్యంగా అన్నటువంటి బలగము వచ్చి నాలుగు దిక్కులా నిండి, నాలుగు దిక్కుల బలగం వచ్చిందట. బలగం అంటే ఇక్కడ మాత్రం సైన్యము అని చెప్పారు. లెక్కింపనలవిగానంత సైన్యం వచ్చి చుట్టూ చేరింది అంటే యుద్ధానికి సిద్ధం అవుతున్నాడు అనమాట ఇంద్రుడు. ఇందులో ఈ రెండు పదాలు మనం ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అర్థం తెలిసిపోతుంది. అమరవరుడును కన్య గమకమున, కొత్తదైన ప్రయత్నంతో, వరిష్ఠ కళ్యాణ పీఠోపరిన్, బంగారు పీఠం మీద, తనచ్చియున్నన్ ఆ స్థానమున, ఆ చోటికి, ఏరిగ నదరముగా అని, ఎవరికి శక్యంగా అన్నటువంటి, గణింప శక్యంగా అన్నటువంటి బలగము వచ్చి నల్గడల నిండన్, నాలుగు దిక్కులా కూడా బలగము సైన్యం వచ్చి చేరింది. ఇంకా సారంగధర కథలో అమరను ఒప్పునట్టుగా వరుడును, ఎవరు? రాజు, రాజరాజ నరేంద్రుడు. కన్య గమకమున, కొత్త ప్రయత్నం ఇక్కడ కూడా. కన్య గమకం కొత్త ప్రయత్నంతో వరిష్ఠ కళ్యాణ పీఠోపరిన్, గొప్పదైనటువంటి బంగారు సింహాసనం మీద తనచ్చియున్నన్, అలంకరించి ఉండగా, బంగారు పీఠం మీద కూర్చుని ఉండగా, ఇక్కడ కూడా ఎవరు? రాజరాజ నరేంద్రుడు. ఆస్థానముననే రిగన్నదరము గాని బలగము వచ్చి నల్గడల నిండెన్, అక్కడికి నల్గడల నిండి ఉండేటట్టుగా పరివారం వచ్చి చేరింది. బలగము వచ్చి చేరను అన్నప్పుడు ఇక్కడ సైన్యం కాదు, ఎవరి మీద యుద్ధానికి పోవడం. ఇక్కడ కూడా పరివారం వచ్చి చేరింది. అలా ఇక్కడ ఈ అర్థం చెప్పుకోవాలి. కాబట్టి రాజరాజ నరేంద్రుడు కూడా ఒక బంగారు సింహాసనం మీద కూర్చున్నాడు. విచారణ మొదలుపెట్టే సమయం అయింది. చాలా మంది పరివారం వచ్చి నాలుగు దిక్కులా నిండేటట్టుగా అక్కడికి చేరారు. ఇలా ఈ మూడు కథల్లో కూడా ఒక కథ వివాహానికి సిద్ధం చేశాడు, ఒక కథ యుద్ధానికి సిద్ధం చేశాడు, మూడో కథని విచారణకు సిద్ధం చేశాడు. మిగతాది రేపు చూద్దాం. స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగించిన శ్రీ రత్నశర్మ గారికి ధన్యవాదాలు.